కథలందుకు ఒకరొక ఎంటర్టైన్మెంట్స్ నరసింహాపురం ఈ మూవీ టైటిల్ తో పాటు ఈ మూవీ ట్రైలర్ ను చూసిన దగ్గర నుంచి ప్రేక్షకుల్లో అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని అనేక సందేహాలు మొదలయ్యాయి. మరి ఇంతకీ ఈ మూవీ ఎలా ఉండబోతుంది, అసలు ఈ నరసింహాపురంలో ఒక స్టోరీ ఏంటి, ఈ విశేషాలను మనతో తెలియజేయడానికి డైరెక్టర్ శ్రీరాజు పల్లా గారు ఉన్నారు. ఆయనకు ముచ్చటించే ప్రయత్నించారు. సార్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. నరసింహాపురం మూవీకి ఈ టైటిల్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? నరసింహాపురం ఫస్ట్ మనం మణిహారం అనుకుని స్టార్ట్ చేసాం. ఓకే. బట్ ఏంటంటే 75% క్యూట్ లవ్ స్టోరీస్, ఒక అన్నా చెల్లెల మధ్యన ఉన్న బాండింగ్స్, ఫ్రెండ్స్ మధ్యన ఉన్న రిలేషన్స్, ఇవే ఉంటాయి సినిమాలు. నరకుడు అంతా ఎప్పుడంటే లాస్ట్ 15-20 minutes ఉంటుంది. బట్ ఏంటంటే ఆ కంటెంట్ ఇంటెన్స్ అలా ఉంటుంది అనమాట. అంటే నరసింహస్వామి కనుక ఉగ్రరూపం ధరిస్తే ఎలా పేగులు లాగేస్తారో ఆ రేంజ్లో ఉంటుంది హీరోకి సంబంధించిన ఎండింగ్. అప్పుడు ఏంటంటే అనుకోకుండా వచ్చిన థాట్ అది, నరసింహపురం అని పెడితే ఎలా ఉంటుంది, నరసింహస్వామిని ఒకసారి మైండ్లో అనుకుని ఆ క్యారెక్టర్ని హీరోలో చూసుకుని నేను అనుకున్న టైటిల్. అందరూ దానికి పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు. చాలా మంచి టైటిల్ పెడదామని అన్నారు. దట్స్ వై అది ఫిక్స్ అయిపోయింది. ఓకే. మీ మూవీకి సంబంధించిన ఈ నరసింహపురం మూవీ ట్రైలర్ చూసిన తర్వాత అంటే చాలా ఫైరింగ్ గా ఉండేది ట్రైలర్. అలాగే మొత్తం క్యాస్ట్ కి సంబంధించి కూడా అంత గెటప్స్ కానీ అందరూ చాలా కొంచెం కొత్తగా అనిపించింది. అయితే అసలు ఇది మామూలుగా మీరు చెప్పడానికి ఏమో రివెంజ్ స్టోరీ అని అన్నారు. అంటే అది ట్రైలర్ చూసిన తర్వాత ఇది కల్ట్ కంటెంటా, రివెంజ్ స్టోరీనా, సస్పెన్స్ థ్రిల్లరా, హర్రర్ మూవీనా, అసలు ఏ జోనర్ మూవీ ఇది? డెఫినెట్గా ఇది రివెంజ్ అండి. రివెంజ్ స్టోరీ, పక్కా రివెంజ్ స్టోరీ. ఓకే. అందులో కనబడిన కొన్ని షార్ట్స్ వల్ల మీరు ఫీల్ అయి ఉండొచ్చు. ఆ షార్ట్స్ కూడా ఒక పెట్టడానికి ఒక సందర్భం ఉంది అందులో. అదేదో మన పబ్లిసిటీ స్టంట్ కోసం లేకపోతే ఆడియన్స్ గ్రాప్ చేయడం కోసం పెట్టింది కాదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆ ట్రైలర్లో ఎంత సెకండ్లో ఎలా వెళ్ళిపోయింది ఆ షార్ట్, సినిమాలు కూడా అలా వెళ్ళిపోతుంది. ఓకే. ఇంపాక్ట్ ఎప్పుడు 75% వాడు బాధపడుతుంది ఉన్నా కూడా ఆ 20%లోనే మైండ్ అంతా అడిగి వెళ్తుంది. ఎక్కడ నెగిటివ్ ఉంటే మా మైండ్ అటే వెళ్ళిపోతుంది. కాబట్టి మెజారిటీ అందరూ అదే ఆలోచిస్తున్నారు, ఆ షార్ట్స్ ఎందుకు అలా ఉన్నాయి అంత ఇదిగా బోల్డ్గా అని ఆలోచిస్తున్నారు. అది సినిమా చూసేటప్పుడు అసలు ఆ థాట్ ప్రాసెస్లో మైండ్లో కూడా అది ఉండదు, ఆ థాటే ఉండదు ఫస్ట్. చాలా కాన్ఫిడెంట్. మొత్తం మూవీ షూటింగ్ ఎన్ని డేస్ పెట్టింది? 45 days అండి. 45 days షూట్ చేసింది. 45 days ఎగ్జాక్ట్ 45 daysలో షూట్ చేశాను. బట్ ఇది 2 years పట్టింది అవడానికి. కారణం ఏంటి? కరోనా. ఓకే. అంటే కరోనా కారణంగానే మీరు 45 days ని 2.5 years చేశారా? 2.5 years కాదు, 2 years. 2 yearsలో 1 year 2 months అనేది ప్రపంచమే బ్లాక్ అయిపోయింది. అందులో నా లిస్ట్లో తీసేయచ్చు నిజాన్ని చెప్పాలంటే. అంటే అంతా కలిపి 6 months 7 months పట్టింది. అయితే వాస్తవానికి మీరు చెప్తున్న దాన్ని బట్టి 45 daysలో కరోనా వల్ల 6 months పట్టింది అని చెప్పి షూటింగ్ చేసామంటున్నారు. కానీ అంటే వాస్తవానికి ఇది ప్రొడక్షన్ కష్టాలు, సినిమాకు ఉన్నటువంటి కష్టాల వల్లనే ఇంతకాలం పట్టింది అనే దానికి సంబంధించి అది కూడా ఉంది. కరోనా కష్టకాలం లేకుండా ఉంటుంటే దాన్ని అధిగమించి కొంచెం తొందరగా ఫినిష్ చేసేవాడు. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఫస్ట్ వేవ్లో 6 months 7 months బ్లాక్ అయిపోయామో ఆ టైంలో నేను ఫైనాన్షియల్గా ఎక్కడైనా ట్రై చేసినా కూడా చేయడానికి లేదు కదా. దట్స్ ఏంటంటే ఆ 1 yearని పక్కన పెడితే కొంచెం తొందరగా ఫైనాన్షియల్ టెన్షన్స్ లేకుండా ఏది జరగదు. అది ఆ టెన్షన్ లేకుండా ఉంటే కొంచెం అర్లీగా అయిపోయింది. అంటే అది మాత్రం ఉంది, అంత ఈజీగా ఏం అవ్వలేదు. ఈ సినిమా గట్టిగానే కొట్టాడు. ఓకే. అంటే ఈ క్యాస్టింగ్ విషయానికి వస్తే నందకిషోర్ గారు సీరియల్ చేస్తుంటారు, సిరి హనుమంత్ ఒక యూట్యూబ్లో చేస్తూ ఉంటారు, ఉషశ్రీ ఇంకో వేరే లీడ్స్ ఉన్నారు. అంటే అందరూ కూడా కొత్తగా ఉన్నారు. అంటే సీరియల్ కొంచెం తెలిసిన ఫేస్ అయినా సరే మీకు ఈ క్యాస్టింగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఈ మూవీకి? కారణం ఏంటంటే నాకేంటంటే ఈ క్యారెక్టర్కి ఎవరు సూటబుల్ అవుతారు, మన పరిధిలో ఎవరు ఉన్నారు అనేది ఆలోచించు. మనకంటే ఒక గిరి ఉంటుంది, స్థాయిని బట్టి సిచ్యువేషన్ బట్టి మన గిరిలో ఎవరు ఉన్నారో దానితోనే మనం అప్రోచ్ అవుతాం. తప్ప మన స్థాయిని దాటి ఆలోచిస్తే పనే అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడితో ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే నా స్టేజ్ ఏంటి, నేను ఉన్న స్థితి ఏంటి, నేను చేయగలిగిన నా దగ్గర ఉన్న మెటీరియల్ అంతా, దాన్ని బట్టి నేను కాస్టింగ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఒక లో బడ్జెట్లో ఇలాంటి ఒక ఇంటెన్స్ ఫిల్మ్ తీయాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాను, పెద్దవాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాను, వీళ్ళైనా నమ్మే అంత అవకాశం కూడా నన్ను చూసి నమ్మాల్సిన అంత అవసరం కూడా లేదు. నా దగ్గరికి ఎవడొచ్చు నేను నమ్మను అనుకోండి. అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు నన్ను నమ్మేవాళ్ళు ఎవరో చూసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మేది నందు. ఎందుకంటే తనకి నేను లాస్ట్ 15 years 20 years మేము క్లోజ్ ఫ్రెండ్స్.
నేను చేసిన సినిమాల గురించి తెలుసు, నేను సినిమా కోసం మిగతా అన్ని పక్కన పెట్టి నా కెరీర్ అంతా వదిలేసి టీవీలో ఇందులో ఉన్నానని తెలుసు. తను కూడా ఏంటంటే పాపం చాలా రోజుల నుంచి సీరియల్స్ అన్ని పక్కన పెట్టి సినిమాని బాంబే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోటో షూట్ చేయించుకుని తను మేకవర్ అయ్యి చాలా కష్టాలు పడ్డాడు. తను కూడా ఒక ఇంటర్వ్యూ ఇద్దరు కలుసుకున్నప్పుడు అన్నాను, రాజా నువ్వే ఎప్పుడు హీరోగా చేసి నువ్వే సినిమా తీసేస్తావేంటి అంటాడు మనోడు ఎప్పుడు. దానికంటే కష్టాలు చెప్పాను. మరి నన్ను అడిగితే నేను చేసేవాడిని కానీ అన్నాడు చాలా రోజుల క్రితం, అది కూడా 3 years అవుతుంది ఆ మాటని. అప్పుడు ఆ మైండ్లోకి వచ్చింది అన్నమాట, ఓకే ఈ క్యారెక్టర్ తను సూటే కదా, ఎందుకు నేను వెనకడగేయాలి. నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు చాలా మంది టీవీ ఫేస్తో నువ్వు టీవీ ఫేస్వే, ఇంకా నువ్వు ఏ సినిమా వాళ్ళతో పట్టుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. నువ్వు టీవీ అయ్యింది, హీరో టీవీ, అందరూ టీవీ అంటే ఇంకా నాకు ఏంటని అన్నారు. నేను అసలు ఈ టీవీ కావాలంటారా బాబు, టీవీ ఏంటి సినిమా ఏంటి, ఆర్టిస్ట్ ఇంపార్టెంట్, సినిమా తీస్తా సరే సినిమా యాక్టర్ని పెడతా, వర్కౌట్ అవ్వాలి కదా. అది ఆర్టిస్ట్ అయితేనే వర్కౌట్ అవుతుంది. ఎంత గొప్పడైనా సరే టీవీలో చేసినా సినిమాలో చేసినా హాలీవుడ్ వెళ్ళినా బాలీవుడ్ వెళ్ళినా అది నటుడే ఉండాలి ఫస్ట్. ఒక్కసారి ప్రేక్షకుడు థియేటర్కి రావడానికి మాత్రం ఇవన్నీ ఉపయోగపడతాయి. మనకు తెలిసిన హీరోనా, లేకపోతే ఎక్కడ చూసాం ఇతను సినిమా యాక్టరా, లేకపోతే టీవీ యాక్టరా, అది అక్కడ వరకే వర్కౌట్ అవుతుంది. ఒక్కసారి థియేటర్కి రప్పించిన తర్వాత లోపల మహేష్ బాబు ఉన్నా, చిరంజీవి గారు ఉన్నా, పవన్ కళ్యాణ్ ఉన్నా, నందు ఉన్నా, అందరూ ఒకటే. వాళ్ళకి నన్ను నిలబెట్టడా కూర్చోబెట్టడా నన్ను ఎంటర్టైన్ చేశాడు లేదా, అదొక్కటే ఆలోచిస్తారు. నేను అది బాగా నమ్ముతాను గట్టిగా. కాబట్టి ఈ సినిమాని ఎంత కష్టపడి జనాన్ని థియేటర్ రప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్ని చాలా ప్రయత్నాలు ఉన్నాయి. అంత ఈజీగా ఈ సినిమాకి థియేటర్కి జనం రావడం అంటే అంత ఈజీ కదా. వాళ్ళు రప్పించడానికి చేసే ప్రయత్నం ఇప్పుడు గట్టిగా వెళ్తాను. దేవుడి దయ వల్ల అది వర్కౌట్ అయ్యి వచ్చారనుకోండి, డెఫినెట్గా నేను నిరుత్సాహపరచకుండా పంపిస్తాను. అది మాత్రం నా హామీ. ఓకే, అందుకని నేను టీవీ వాళ్ళు ఎన్నుకున్నారేంటి అసలు ఆ టాపిక్ ఏం లేదు. అందుకే సిరీని కూడా నా కో డైరెక్టర్ ఇలా టిక్ టాక్లు చేస్తుంటుంది, ఒక అమ్మాయి చాలా బాగుంటుంది అన్న సిరియల్ మంచిగా, చాలా 2 ఏళ్ల క్రితం కదా అప్పుడు అమ్మాయి ఎంత పాపులర్ కాదు. అయితే నేను చూసా టిక్ టాక్లో ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ చాలా క్యూట్గా బాగా చేస్తుంది. అరే ఎక్స్ప్రెసివ్గా ఉంది, తన పిలువ అర్జెంట్గా అంటే పిలిచాడు. పిలవగానే అమ్మాయికి ఆడిషన్ ఇచ్చి నేను ఒక సీరియల్ చేస్తున్నాను సార్, సినిమాల కోసమే వచ్చాను, బట్ ఒక సీరియల్ మాత్రం అనుకోకుండా కమిట్ అవ్వాల్సి వచ్చింది, ఇన్ ఫ్యూచర్ చేయను, సినిమాల మీద ఉంటాను, నేను అటు వెళ్తాను ఇటు వెళ్తాను చెప్పిన అమ్మాయి. అమ్మాయి కూడా అదే ఇస్తుంది కదా అని ఓకే అని ఇమ్మీడియట్గా ఆడిషన్ చేయడం, తను ఓకే అయిపోవడం, ఇమ్మీడియట్ షూట్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా ఉషా సిస్టర్ క్యారెక్టర్, అను థియేటర్ ఆర్టిస్ట్. అమ్మాయి చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ కి ఎన్నో మూవీస్ చేసింది, ఇంకా సీరియల్ కాదు పాపం, సినిమాలే చేసింది చైల్డ్ ఆర్టిస్ట్ కి. ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ ఫిట్నెస్ అనమాట, క్యారెక్టర్ ఫిట్నెస్ అమ్మాయి. చైల్డ్ అంటే అంతే, ఒక ఇంటర్మీడియట్, అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా, ఒక ఇటుకల బడ్డీలో పనిచేసే వాడికి చెల్లెలు ఎలా ఉండాలి, ఐశ్వర్య రాయ్ లాగా పెడితే నాకు వర్కౌట్ కాదు. చక్కగా ముద్దుగా మన తెలుగు పిల్లలాగా కొంచెం బబ్లీగా అలా ఉంటేనే బాగుంటుంది. అందుకని అంత పర్ఫెక్ట్ ఫిట్నెస్ తన ఈ క్యారెక్టర్ కానీ దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ అందంతో సంబంధం లేదు, క్యారెక్టర్ కి సూట్ అవుతున్నారా లేదా, వాళ్ళు యాక్ట్ చేయగలుగుతున్నారా లేదా. అంత అందంగా ఉన్న యాక్టింగ్ జరిగి చేయకపోతే మీకే బోర్ కొడుతుంది, వెంటనే వాట్సాప్ ఇస్తారు థియేటర్ లో నడుస్తున్న బండి కదా. అలా జరిగిన అందరూ ఫెయిల్యూర్ అయిపోయింది. అందుకని చాలా జాగ్రత్తగా జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి అందరూ, జూనియర్ ఒక డైలాగ్ చెప్పేప్పుడు కూడా ఆర్టిస్ట్ అయితేనే పెట్టాను, వేస్టేజ్ ఏమి ఉండదు. ఓకే, అయితే మూవీ ట్రైలర్ చూసిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది. అంటే వాస్తవంగా చెప్పాలంటే మీ గత సినిమాలకు సంబంధించినటువంటి చాలా గ్రాండియర్ గా అనిపించింది. ఆ విజువలైజేషన్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంబంధించింది కానీ చాలా గ్రాండ్ గా అనిపించింది. అంటే గత సినిమాల కంటే ఈ మూవీని ప్రెస్టేజ్ గా తీసుకొని చేశారా? ఇది అసలు ఈ మూవీకి పాటు మీరు పడ్డ కష్టం ఏంటి అసలు? నేను ప్రతి సినిమాని మొదలుపెట్టేటప్పుడు నేను చేసిన చిన్న సినిమాలు అండి, ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏం సినిమా చేశాడని పాపం చెక్ చేసుకుంటారు. వేరే చిన్న సినిమాలు చేసినా కూడా వాళ్ళు ఆన్ చేసి చూస్తే టిల్ ఎండ్ వరకు ఫినిష్ చేయకుండా చూడాలి. ఇది నా ఇంటెన్స్ అనమాట. ప్రతిసారి ఏ సినిమా తీసినా అదే కష్టం, అదే ఆలోచన విధానం, అలాగే ఉంటాను నేను. ఒక ఫైట్ అయింది, 2వ ఫైట్ అయింది, 3వ ఫైట్ అయింది, 4వ ఫైట్, అంతే నా జర్నీలో ఇది ఒక 4వ ఫైట్. ఇది ఏమొద్దు చూడాలి, ఇందులో విన్ అవుతామో మళ్ళీ ఇంకో ఫైట్కి రెడీ అవ్వాలా, అంతే, ఆలోచన లేదు. ఓకే, కథని బట్టి, ఆ లొకేషన్స్ బట్టి, ఆ గ్రాండియర్, ఆ మ్యాటర్ అది కావాలి. అందులో వర్షంలో ఫైట్ అంటే వర్షంలోనే తీయాలి, బురదలో అంటే బురదలోనే, కొండెక్కాలని పడాలి పైనుంచి అంటే కొండెక్కి దిగాల్సిందే. తన సిస్టర్ సాంగ్ అప్పుడు తను ఇదైపోయినప్పుడు పంపించడం పోయి గుడితో ఉన్నప్పుడు అమ్మాయి ఊహల్లో తిరుగుతూ పైకి ఎక్కి దొల్లుకుంటూ వచ్చేస్తూ ఉండేవాడు. నేను ఒక్కొక్కసారి నాకు టెన్షన్ అయ్యేది, బాబు జాగ్రత్త రావాలి, ఇంకా చాలా మంది లైఫ్ అంటే తను చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశాడు. ఇలా మనకి బయట అందరూ దొరకరు. నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అప్పుడు అనుకున్నాను. ఓకే, అందుకే మీకు ఆ విజువల్స్ వచ్చాయి కదా, అయితే రావు అంత కష్టం. కరోనా టైంలో
వర్షంలో ఫైట్లు అంటే అసలు అది చాలా మంది భయపెట్టారు నన్ను, బాగానే భయపెట్టారు. ఎందుకురా బాబు రిస్క్, లైఫ్ మీద రిస్క్ చేస్తారు అంటే రిస్క్ లేని లైఫ్ ఎక్కడ ఉంది, సరే కానీ అని మొదలు పెట్టారు, ఫినిష్ చేసేసి. నరసింహపురం మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ సంబంధించి కానీ గెటప్ కు సంబంధించి కానీ అంటే కొంచెం వైల్డ్ గా చూపించారు. ఏంటి ఒక రివెంజ్ స్టోరీలో అంత వైల్డ్ గా గుండు గోని బట్టలు కప్పేసి మొత్తం కత్తి పట్టుకొని బురదలో అంత ఏంటి ఆ క్యారెక్టరైజేషన్ అసలు ఎలా ఉండిపోతుంది, అంత వైల్డ్ గా కనిపిస్తున్నారు బయటికి. చివరికి పేగులు తీసేసి రాక్షసత్వం లాగా బిహేవ్ చేస్తున్నారు. అది ఒక మనిషి మానసిక స్థితి, ఆ క్షణానికి నీ మానసిక స్థితి అది. అది హీరో అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, తన అవ్వచ్చు, తన ఎవరైనా కావచ్చు. అంత క్లోజ్డ్ రిలేషన్ని అంత గుండెల్లో పెట్టుకున్న ఒక మనిషిని కోల్పోయినప్పుడు ఎవరైనా రియాక్ట్ అవుతారు. అది ఒక హీరో అని కాదు, ఇంకోటి అనేది ఇంకోటి, ఎవరైనా అదే రియాక్ట్ అవ్వాలి. అవ్వకపోతే న్యాయం జరగదు. ఆ ప్లేస్లో మిమ్మల్ని పెట్టినా అదే పని చేస్తారు మీరు, అంత వైల్డ్ గానే ఉంటారు. అది మీ ఆలోచనల్ని సినిమాలో ఎందుకంటే నేను నా ఆలోచనే కదా దృశ్యరూపం. అవును, నేనేం ఫీల్ అవుతానో అదే నేను తీయగలుగుతాను. నేను నా ఆలోచన పక్కన పెట్టి ఏదో వేరే తీసానంటే అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది. నేనేం ఫీల్ అవుతున్నానో అదే, నేనైతే ఏం చేస్తాను అక్కడ ఇలా చేస్తా, అదే చేయి, అంతే చేయించాను. ఓకే, వేరే థాట్ లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే చాలా క్యూట్ లవ్ స్టోరీ, చాలా మంచి అన్నయ్య, ఒక మంచి లవరు అతను. ఇటుకల బట్టిలో పనిచేసిన పల్లెటూరుడు కాబట్టి ఆ గిడ్డలు బీడీలు ఉంటాయి, కామన్గా ఉంటాయి. బట్ మనిషి చాలా సెన్సిటివ్, చెల్లి కోసం చాలా ఇదిగా ఉంటాడు. ఎవరైనా చెల్లికి చూస్తే వెళ్ళి కొట్టేస్తుంటే ఆవేశం ఉంటుంది, అన్ని ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్. ఓకే, వాటికన్నా మనం జనానికి స్ట్రైకింగ్ గా ముందుకి పట్నం క్యాచ్ చేసేది ఏది ఉంటుందో అదే నేను కట్ చేసి చూపించాను అనమాట. ఓకే, దట్స్ వై అది మీకు అంత ఇదిగా అనిపిస్తుంది. ఓకే. సో మూవీకి సంబంధించి మీరు మూవీ కంప్లీట్ చేయడానికి మొత్తం 6 months పట్టిందని అన్నారు. అంటే మధ్యలో మూవీ చేస్తున్నప్పుడు అంటే మీరు అనుకున్నట్లు తీయాలని బడ్జెట్ మిస్అండర్స్టాండింగ్, లేకపోతే అనుకున్నట్టు తీయడంలో భాగంగా ఏమైనా లోపాలు జరిగి బడ్జెట్ పెరగడం కారణంగా 3 ప్రొడ్యూసర్లు అయ్యారు? లేదు, అలా ఏం లేదు. నాకంటూ నేను స్టార్ట్ చేసింది నేనే ఫస్ట్ బిగినింగ్. ఎవ్వరు మనకి రారు, మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళని అందించలేము, కథని చెప్పి ఒప్పించే ఇది లేదు. ఒకటన్నా మనం ఏదైనా ఇలాంటి చూపించి నేను నరసింహపురం చేశాను సార్ అని ఒక దగ్గరికి వెళ్తే ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. ఇప్పుడు ఆ సినిమా చేసి నువ్వేనా ఏంటి కదా అంటే అది కూడా లేనప్పుడు వెళ్ళి నేను పలానా సార్ టీవీ ఆర్టిస్ట్ని, ఇప్పుడు ఈ మంచి సినిమా చేస్తున్నాను చేస్తున్నాను కాదని ఎవరు ఎందుకు హీరోలు కూడా పట్టించుకోరు. అంటే నేను ఎవరైనా అదే ఆ పొజిషన్లో అదే చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ కదా అది. ఎవరు పడితే వాళ్ళు కథ పట్టుకొచ్చి నేను చేస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. అసలు నేను ఏం ఫీల్ అయినంటే నేను ఇప్పుడు రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు, నేను ప్రొడ్యూసర్ అవ్వాలని ఆశ లేదు, నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. మరి నాకు ఎవరు డైరెక్టర్ నన్ను చేయనప్పుడు నన్ను నేనన్నా బయటపడేసుకోవాలి కదా. ఆ ఇంటెన్షన్తో చాలా తక్కువ బడ్జెట్లో నా దగ్గర ఉన్న డబ్బులు ఏదైతే ఉందో దాంతో ఈ సినిమాని ఫినిష్ చేయాలని స్టార్ట్ చేశాను. ఓకే, కానీ అనుకోకుండా ఈ కరోనా ఎఫెక్ట్ పడిపోవడం తర్వాత నాకు ఇన్కమింగ్స్ తగ్గిపోయి టోటల్గా డ్రై అయిపోయింది అన్నమాట. ఓకే, నేను ఎక్కడికి నుంచి పుల్ చేయాలనుకున్నాను వాళ్ళందరికీ ఒక వంక దొరికింది. ఇప్పుడు ఎలా రా, ఇప్పుడు కష్టం అయిపోతుంది, ఇంత సిచ్యువేషన్ మనకి ఇన్కమింగ్ లేదు, మళ్ళీ మనం ఎలా పెడతాం, అయ్యాక చూద్దామని దాన్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాను. నేను అంత భారం నేను మోసే పరిస్థితుల్లో నేను లేను. అలాంటి పరిస్థితుల్లో నాతో పాటు ఫణిరాజ్ గౌడ్, అవును, తన బిగినింగ్ డేస్ నుంచి నాతో స్టార్ట్ చేశాడు ట్రావెల్. అందులో తన మెయిన్ పార్ట్ అన్నమాట. ఫణి అంటే మెయిన్ పార్ట్. నేను ఇలా చేస్తాను సినిమా చేద్దామా అంటే నేను ఉన్నాను దా అని వచ్చినాడు, అంత గుడ్డిగా నమ్మి వచ్చాడు. ఇద్దరం స్టార్ట్ చేసాం, వెళ్తున్నాం ఇద్దరం డ్రై అయిపోయాం. ఆ క్షణంలో నందు తనతో ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి, సినిమాతో ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి అసలుగా మా సంగతి ఎలా ఉన్నా తన కథంతో ట్రావెల్ చేస్తున్నాడు, సినిమాతో ట్రావెల్ చేస్తున్నాడు, అది ఎలా రన్ అవుతుందో తనకు తెలుసు. అది బయటపడితే తన ఫ్యూచర్ ఏంటో కూడా తనకు ఒక ఆలోచన ఉంది. ఇవన్నీ తనకి మైండ్లో ఉండడం వల్ల ధైర్యం చేసి రాజా ఈ సినిమా నేను ఫినిష్ చేస్తాను, మీ టెన్షన్ పడుకో కమాన్ గో అని మాతో పాటు ట్రావెల్ స్టార్ట్ చేశాను. ఓకే, కేవలం బికాస్ ఆఫ్ ఓన్లీ నందువల్ల సినిమా ఈరోజు ఫినిష్ అయింది, ఈరోజు ఫస్ట్ కాపీ వచ్చింది. ఇది మాత్రం నేను 100% చెప్తాను. అంతేనా? ఓకే సార్, అంటే ట్రైలర్ చూసిన తర్వాత మీరు సినిమాలో ఇలా వచ్చేస్తే లేకపోతే ఆ సీన్లు అడల్ట్ సీన్లు అన్నారు, ఈ సీన్లు చూసి మొత్తం అంత వైల్డ్ అవి చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎలా అనిపిస్తారు సార్ థియేటర్? నేను అందుకే ఏంటంటే ఇది పక్క లేడీస్ ఫిల్మ్ అండి, మహిళా చిత్రం ఇది 100%. తిరుగులేని మహిళా చిత్రం ఇది.
రిలీజ్ అయ్యే ముందు వరకు ఇలాగే ఉంటుంది, టైం టెన్షన్ ఉంటుంది. ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత కానీ అర్థం కాదు ఇది ఎవరి సినిమా. ఓకే, 100% మహిళా చిత్రం. నా ఇంట్లో నా వైఫ్కి చూపించాను, మా ఫ్యామిలీకి చూపించాను, మా అమ్మాయికి చూపించాను, తర్వాత నందు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిసెస్కి, వాళ్ళ మదర్కి, వాళ్ళ వదినకి అందరికీ చూపించాను. లేడీస్ ఎలా రియాక్ట్ అయ్యారంటే, ఏంటి నందు కొంచెం తక్కువగానే ఉంది కదా, నరికేలేదు ఇంకొంచెం హెవీగా నరుకుంటే అని కళ్ళల్లో వాళ్ళకి రెడ్ చార్లు వస్తున్నాయి సినిమా ఫినిష్ అయ్యే టైంకి. ఓకే, అంటే ఆ ప్లేస్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు తెలియకుండా. ఏంటది ఇంకొంచెం ఇంకేమైనా చేయొచ్చు, ఓన్లీ పేర్లు లాగేసి వదిలేస్తే కాదు, ఇంకేమైనా చేయొచ్చు కదా అంటున్నారు. వాళ్ళు ఇంకేముంటుంది ఇంకా అంతకు అల్టిమేట్గా. అంటే నేను అక్కడే నెగ్గేశాను, నేను ఇంట్లో నెగ్గే ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఇంత ధైర్యంగా ఇది లేడీస్ సినిమా మీరు వచ్చి చూడండి అని అంత ధైర్యంగా చెప్పడానికి కారణం. ఓకే, ట్రైలర్ని చూసి అసలు ఏది నమ్మద్దండి. ట్రైలర్లో ఎప్పుడు ఇంటెన్స్ ఉంటుంది అంతే. మీరు అందరూ ఎందుకు నరుగుతున్నాడు అని ఒక థాట్ వస్తుందనే అది పెట్టా. ఎందుకు నరుగుతున్నాడు, వాడు హీరో కదా, హీరో నరుగుతున్నాడు అంటే హీరో దొంగతనం చేస్తాడంటే కూడా మనం దొంగ మొగుడు, జేబు దొంగ, ఇవన్నీ సినిమాలన్నీ హీరోలు దొంగలే, అవి కూడా మనకు నచ్చుతుంది కదా. కానీ దానికి ఒక లెక్క ఉంటుంది, అంత ఈజీగా ఉండదు. అలాగే తను నరుగుతున్నాడు, పేరు తీసేస్తున్నాడు అంటే దానికి ఏదో లెక్క ఉంటుంది కదా. ఆ లెక్క ఏంటో తెలుసుకోవాలని థియేటర్ రావాలి. ఆ ఇంటెన్స్ కోసమే ట్రైలర్ లాగా వచ్చేసింది. మీ సినిమా మీద మీరు ఇంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు, ఇంత క్లారిటీగా చెప్పారు, ఇది కుటుంబం పర్ఫెక్ట్ మహిళా చిత్రం అని అన్నారు. మరి ఇంత మహిళా చిత్రాన్ని మీరు సెన్సార్ ముందు ఎందుకు ఒప్పించలేకపోయారు? ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. అందులో కూడా ఇద్దరు మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చెప్పారు తెలుసా, బాగుంది శ్రీకాంత్, చాలా బాగా తీశారు, ఇలాంటి సినిమాలే తీయండి మీరు అని. షాక్ మిగిలిన వాళ్ళందరూ ఆ మాట అంటే. వాళ్ళ నుంచి అసలు ఎవరికి ఎక్స్పెక్ట్ చేయరు ఆ మాట. ఇలాంటి సినిమాలే తీయండి, చాలా బాగుంది. ఇంకా మెయిన్ సభ్యులు ఏమన్నారంటే, దీన్ని ఇలాగే రిలీజ్ చేసి శ్రీరాజ్, నేను యూఏ కావాలంటే మీకు ఇస్తాను, కానీ ఆ లాస్ట్లో మీరు నరికి ఆ కళలో ఆ ఫీలింగ్ ఎలా ఉంది, అలా అవుతున్నాం కదా అట్లా, అలా ఉంటేనే జనం హ్యాపీ ఫీల్ అవుతారయ్యా. అవన్నీ తీసేసి నేను అక్కడ అంతా బ్లర్ చేసేసి ఆ షాట్లన్నీ కట్ చేసేస్తే వాళ్ళకి ఎలాగా అంటే వాళ్ళ ఫీల్ అయింది, జనం ఫీల్ అవ్వరు ఫీల్ అవుతారు అక్కడ. ఓకే, అవన్నీ తీసేయాలి, యూబై అంటే అవన్నీ తీసేయాలి కదా, చిన్నపిల్లలు కూడా చూసే విధానం యూబై. మరి అవన్నీ తీసేస్తే సినిమా క్లైమాక్స్ ఎవరికి ఎక్కదు, సాటిస్ఫై చేయలేకపోయాడే ఆడియన్ని అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అందువల్ల అంత ఫ్రాంక్గా చెప్పారు, ఏం పర్లేదు ఏ కిల్లు, నువ్వేమో ఇప్పుడు చిన్నపిల్లల్ని ఎవరో తీసుకుని థియేటర్కి రాదు, స్కూల్కే పంపట్లేదు, థియేటర్కి ఎందుకు పంపడం? ఓకే, అంతేనా? అడల్ట్ ఫిల్మ్ అంటే అర్థమైంది సెక్స్ సినిమా అని కాదు కదా, పెద్దవాళ్ళకి మాత్రమే అన్నప్పుడు, పెద్దవాళ్ళకి మాత్రమే, చిన్నపిల్లలు చూడకండి అంటే. కారణం ఏంటి, ఈ నరుకుళ్ళు అవి చిన్నతనంలోనే వాళ్ళ మైండ్లో పడితే వాళ్ళ ఇంట్లో కూడా కత్తులు పట్టి ఇలా ఇలా అంట తిరుగుతుంటారు. ఇమిటేట్ చేయడమే కదా ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్ ఉంది. ఇది నచ్చే పిల్లలు రావద్దు అనడానికి ఏ పెట్టారు తప్పితే సినిమాలో ఇంకా మరి ఇంకేం లేదు. అందుకే నేనేం ఒప్పించలేదు. థ్యాంక్ యూ సార్ అన్న. మళ్ళీ నాకు శాటిలైట్లో పిల్లలు కూడా చూస్తారు, టీవీలో వస్తే. ఓకే, అప్పుడు యూఏ చేపిస్తాను. సో ప్రస్తుతానికి అయితే వాళ్ళు అంటే సెన్సార్ వాళ్ళు పెట్టిన అబ్జెక్షన్ సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఏ సర్టిఫికేట్ తో మీకు ప్రాబ్లం పోస్టర్ మీద ఏ సర్టిఫికేట్ వేసి అదర్ సినిమా అని ఒక ముద్ర పడిన తర్వాత మరి ఇబ్బంది ఏముండదు. ఎందుకు ఉంటుంది, ఏముండదు. అన్ని సినిమాలు మనం చూసిన పాత సినిమాలన్నీ ఓకే కూడా ఏ సినిమా ఏ సర్టిఫికేట్. ఓకే, అన్ని ఏ సర్టిఫికేట్ సినిమా. ఓకే, చిత్రం అది మన ప్రేమకథ చిత్రం కూడా ఏ సర్టిఫికేట్. ఓకే, ఫ్యామిలీతో పిల్లలు కూడా తీసుకెళ్ళిపోయి చూసారు సినిమా నేను ఐమాక్స్ లో. షాక్ అంటే గేట్ దగ్గర పంపాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు పిల్లలు. సార్ ఏ సర్టిఫికేట్ సార్ అంటే వినట్లేదు ఎవరు. ఓకే, అట్లా ఏముండదు. ఏ సర్టిఫికేట్ అంటే అది వేరే బూత్ ఇద్దరు పాత రోజుల్లో. అవును, ఏ పెట్టి ఇలా అది మనకి మైండ్ లో పెట్టేశారు, దానివల్ల అదే ఫిక్స్ అయిపోయింది మైండ్. ఏ సర్టిఫికేట్ అంటే ఇది బూత్ సినిమా అని ఫిక్స్ అయిపోయింది. అది కాదు అక్కడ. మీ మూవీ టెక్నీషియన్ విషయానికి వస్తే డిఓపి కర్ణ ప్రయాసన్ గారు, మీ ప్రతి మూవీలో ఆయన రిపీట్ అవుతున్నాడు అనుకుంటున్నాను. ఎట్లా ఉంటుంది ఆయన వర్క్ రిలేషన్? నాకు నేను ఏమీ లేనప్పుడు, నేను ఏమీ ఇవ్వలేనప్పుడు నన్ను నమ్మి వచ్చి సింగిల్ ఎంపీ తీసుకోకుండా నాకు పనిచేసిన వ్యక్తి కర్ణ ప్రయాసన్. ఓకే, నేను అతను ఏమి ఇచ్చానో ఇవ్వలేదని మనకి ఆయనకి తెలుసు, నాకు తెలుసు. ఆ పొజిషన్లో అంటే ఇతను ఒక డైరెక్టర్గా బయటికి వెళ్తాడా లేదా, అసలు సరిగ్గా సినిమా తీస్తాడా లేదా అని కూడా తెలియని పొజిషన్లో నాకు వచ్చి పనిచేశారు. అప్పుడు వాళ్ళు పెద్ద స్థాయిలో లేరు, వాళ్ళు కూడా బయటకు వెళ్ళడానికి ఒక ఇదిలో దారి దొరుకుతా అనే వెయిటింగ్లోనే ఉన్నారు. బట్ అయినా సరే నా దగ్గర చూస్ చేసుకోవడం ఒక గొప్ప విషయం. వాళ్ళందరూ రాకపోతే ఆ ప్రోడక్ట్ నాకు వెళ్ళేది కదా అప్పట్లో నేను చేసిన సినిమా. ఇప్పుడు నేను కొంచెం పెద్ద సినిమా చేశాను కదా అని ఆ మనిషిని పక్కన పెట్టి ఇంకొకటి ఎవరైనా వెతుక్కునే అలాంటి మైండ్ సెట్ కాదు. ఎంత గొప్ప పెద్ద సినిమా, రేపు పొద్దున్న వేరే ఎవరైనా పెద్ద ప్రొడ్యూస్ వచ్చారనుకోండి,
అప్పుడు కూడా నేను అడుగుతాను, సార్ అతను ఆయన అయితే నాకు సింక్ అవుతారని పెట్టుకోండి. Company. వాళ్ళు కాదన్నది నేనేం చేయలేదు, ఓకే అది నేనేం చేయలేదు. ఇది నా సినిమా, నేనే ప్రొడ్యూసర్, నేను డబ్బులు పెడతాను. ఓకే ఎవరితోనో నేను వద్దడానికి మానిపించడానికి ఛాన్స్ లేదు. దట్స్ ఇది నేను పిక్ చేసుకుంటాను. నాకు ఉన్నంత వరకు నేను ట్రావెల్ చేసి తీసుకెళ్తానే ఉంటాను కదా నాతో పాటు. ఓకే నా స్థాయి దాటిపోయి నా చేతిలో లేనప్పుడు నేను ఏం చేయలేదు. సో మీ సినీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది సార్? సినీ ప్రయాణం అంటే నాది 1999. 99లో శ్రీనివాసరెడ్డి గారు డైరెక్టర్ ఆయన తమరకం అని చేశారు. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ ఆషాఢ పెళ్లి కొడుకు అని ఒక సినిమాకి అప్రెంటిస్గా జాయిన్ అయ్యింది. తర్వాత ఒక 2-3 సినిమాలు చేశాను. తర్వాత గ్యాప్ వచ్చింది. మళ్ళీ టీవీ సీరియల్లో అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి కోడెట్ దాకా వర్క్ చేశాను. తర్వాత అనుకున్న ఆర్టిస్ట్కి అవకాశం వచ్చింది. ఒక 7 years 8 years ఆర్టిస్ట్కి వెళ్ళాను. అలా నడుచుకుంటూ వస్తుంది. సరే మన ఫైనల్ గోల్ డైరెక్టర్ కాబట్టి మళ్ళీ ఒకసారి ఓకే ఆ ప్రయత్నాల్లో పడ్డాను. మీ ప్రయాణం మొదలుపెట్టి 20 ఏళ్ల పైన అవుతుంది. శ్రీరాజ్ బుల్లా గారు అంటే కొంతమందికి తెలిసి ఆయన మల్టీ టాలెంటెడ్ సీరియల్స్ చేశారు, షోలలో చేశారు, మూవీస్లో హీరోగా చేశారు, డైరెక్షన్ చేశారు, ఇంత చేసుకుంటూ వచ్చారు 20 ఏళ్లలో. కానీ ఈ రోజు కూడా శ్రీరాజ్ బుల్లా అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది అనుకుంటున్నారా? ప్రేక్షకుల్లో ఇంకా గుర్తుపెట్టాలనుకుంటున్నారా? డెఫినెట్గా గుర్తుపడతారు. ఎందుకంటే నేను సీరియల్స్లోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబంలోకి వెళ్ళిపోయాను కదా. ఇప్పుడు జనరేషన్కి కష్టం. ఇప్పుడు జనరేషన్ అంటే మళ్ళీ ఇప్పుడు నన్ను బాగా అభిమానించి ప్రేమించిన వాళ్ళందరికీ ఇప్పుడు పిల్లలు పుట్టేశారు కదా. ఆ పిల్లలకి నేను టచ్లో లేను కాబట్టి వాళ్ళని గుర్తుపడరు. ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళందరికీ నేను తెలుసు, ఎప్పటికీ గుర్తుపడుతూ ఉంటారు. వెళ్తే మాట్లాడతారు, ఫోటో దిగుతారు, సరే ఎందుకు మానేశారండి సీరియల్స్ అంటారు. అదంతా అలా ఉంటుంది. ఆ బాండింగ్ ఎప్పటికీ వాళ్ళతో నాకు ఉంది. డెఫినెట్గా అది ఎప్పటికీ అలా ట్రావెల్ అవుతాను. మీకున్న ఎక్స్పీరియన్స్ కానీ మీకున్న టాలెంట్కి తగ్గ సక్సెస్ రాలేదు అంటే మీరు ఇచ్చే సమాధానం ఏంటి? 100% రాలేదు. అందులో కారణం అది నాకు తెలియదు. అది ఎవరు చెప్పలేరు కదా. నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్తున్నాను అనడానికి కారణం అంటే నిదర్శనమే ఇప్పుడు నేను జనంలో ఉన్నాడు. ఈ సినిమా వచ్చి ఇంతకు ముందు సినిమా అవచ్చు, అంతకుముందు అవచ్చు, 4 సినిమాలు అవ్వచ్చు, అప్పుడప్పుడు అడపదడపు సీరియల్ చేయడం కానీ ఇవన్నీ ఏంటంటే నా వరకు నేను నాకు వచ్చిన అవకాశాన్ని నేను బయటపడడానికి చేయాల్సిన కృషిని చేస్తూనే ఉన్నా. ఓకే కానీ నాకున్న పెద్ద మైనస్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఉన్నాను నేను. సినిమా ఇండస్ట్రీకి ఏ రకంగానూ సంబంధం లేకుండా ఉన్నాను. ఫస్ట్ నుంచి సీరియల్లోనే ఉండిపోవడం వల్ల, సీరియల్లోనే యాక్ట్ చేయడం వల్ల నాకు ఆ సర్కిల్ మాత్రమే నా పరిచయం. అక్కడ వరకు ఆ ప్రపంచం అంతా నాదే. సినిమా ప్రపంచంలో నాకు ఎప్పుడు పెద్దగా పరిచయాలు లేదు. అదే నేను అప్పటి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా అటువంటి 10 years ఎంతో కష్టపడి అక్కడే ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళుంటే కోడెట్ స్థాయికి అందరి హీరోలతో నాకు టచ్ ఉండేది. అందరు ప్రొడ్యూసర్లకి నేనేంటో తెలిసేది, నా టాలెంట్ ఏంటో వాళ్ళకి అర్థమయ్యేది. దానిలో నువ్వు కథ తెచ్చుకో చేద్దాం అని అనేవారు. అవకాశం వచ్చి ఉండొచ్చు కాక, అది వేరే విషయం. అది జరగలేదు కాబట్టి దాన్ని నేను మైండ్లో తీసాను. అందులో లేదు కాబట్టి ఆ ట్రాక్ వదిలేద్దాం. ఇప్పుడు వేరే ట్రాక్లో ఉంది. ఈ ట్రాక్ నుంచి కూడా నేను ఆ ట్రాక్లో కలవడానికి చేసే ప్రయత్నం ఇది. కలుస్తాను, 100% కలుస్తాను. సో గతంలో మీరు డైరెక్టర్గా చేసినటువంటి అవంతిక కావచ్చు, ఎఫ్ఐఆర్ కావచ్చు, ఈ సినిమాలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయి అంటే నేను ఒక యాంకర్ పొజిషన్లో కాకుండా ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తే అసలు ఈ సినిమాలు ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు వెళ్ళాయి అనే ఒక ఆలోచన ఉందా? లేకపోతే అది పెట్టుకుంటే ఈ తీరును మార్చేలా ఉంటుందా నరసింహపురం, లేకపోతే వాటి కోవలోకి వస్తుందా? నిదర్శనం ఇప్పుడు ఈరోజు నరసింహపురం గురించి జనం మాట్లాడుకోవడం, రీచ్ అయిన విధానం, అఫైర్ ఇప్పుడు జనానికి రీచ్ అవ్వడం సక్సెస్ అంటే మ్యాటర్ ఏంటంటే మనం పెట్టిన దాని మీద 10 రూపాయలు సంపాదించడం సక్సెస్. ఓకే, ఒక చిన్న బడ్డీ ఉంటుంది, కిరాణా కొట్టు ఉంటుంది, సూపర్ మార్కెట్ ఉంటుంది. స్థాయిని బట్టి అన్నీ అవే దొరుకుతాయి. ఎవరి స్థాయిని బట్టి అలా పెట్టుకుంటారు, షాపులు పెట్టుకుంటారు, పెద్ద అదో ఆ లెవెల్. ఇప్పుడు మనం చిన్నదంటే బడ్డీ కొట్టని ఎందుకు చెప్పారంటే చిన్న బాగా అంటే బాగా తక్కువ బడ్జెట్లో పెట్టి చిన్నది, బట్ అది కూడా వర్కౌట్ అయింది. దాన్ని ఈ స్థాయితో పోల్చొద్దు. సూపర్ మార్కెట్తో దాన్ని పోల్చక్కర్లేదు. రీచ్ అవ్వలేదు అనుకోవడం, ఆ పరిమిట్ ఎంతవరకు మనం బడ్జెట్ పెట్టాం అది ఎంతవరకు వర్కౌట్ అయింది, నా మీద 10 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందా లేకపోతే తగ్గి అక్కడ కూడా నేను ఫ్లాప్ అయిపోయాను అంటే దాని మీద ఫ్లాప్ ఆధారపడి ఉంటుంది సక్సెస్ ఆఫ్ ఫ్లాప్. ఇప్పుడు మహేష్ బాబు గారితో సినిమా అనుకోండి, ఆ లెక్క వేరు ఉంటుంది కదా, ఆ స్థాయి వేరు ఉంటుంది. బట్ ఆ స్థాయి కూడా ఆయనకి పెట్టిన 50 కోట్లు 60-70 కోట్ల మీద ఇంకో 1 కోటి 2 కోట్లు వస్తేనే సక్సెస్. అది కూడా తగ్గి ఒక 45-40 వస్తే కూడా ఫెయిల్యూర్. అట్లా అనమాట. మన బడ్జెట్ని బట్టే
ఆ సక్సెస్ దాని మీద వచ్చిన డబ్బుని బట్టే సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఇప్పుడు అఫైర్ అవ్వచ్చు, అవంతిగా కావచ్చు, మా ప్రొడ్యూసర్ ఆయన పెట్టిన దాని మీద ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది, ఆయన హ్యాపీ, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ, అందరూ హ్యాపీ. ఓకే. అందుకే శ్రీరాజ్ సినిమా అంటే వేస్తే మనకి ఏం ఉపయోగం లేదనేది ఎవరు అనుకోరు. ఇప్పుడు ఈ సినిమా అంతే, దానికన్నా ఇది కొంచెం లెవెల్ ఎక్కువైంది, దానికన్నా ఇది కొంచెం బడ్జెట్ ఎక్కువ కాబట్టి పబ్లిసిటీ ఎక్కువైంది, జనానికి రీచ్ ఎక్కువైంది, ఈ స్థాయి పెరిగింది. నెక్స్ట్ ఇంకో లెవెల్లో ఉంటుంది. అంటే దీన్ని బట్టి అది అవంతికను బట్టి దీన్ని బట్టి ఇంకొక సినిమా, దాన్ని బట్టి ఇంకొక సినిమా. నేను అనుకున్న స్థాయిని రీచ్ అవ్వడానికి ఎంత 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 వర్కౌట్ అయినా అంత దూరం చేసుకుంటూనే పోతూ ఉంటారు. ఓకే, అంతే. అంటే మీ సినిమాలతో, మీరు దర్శకత్వం వహించబోయే సినిమాలతో మీరు ఎక్స్పెరిమెంటల్ స్టోరీస్ అనుకుంటారా, లేకపోతే ఇండస్ట్రీలో ప్రస్తుతం జనాలు ఈ సినిమాలనే బాగా చూస్తున్నారు అని ఇష్టమా, లేదంటే మీరు ఒక స్టోరీ అనుకోని దాంతో ఎక్స్పెరిమెంట్స్ చేయడం ఇష్టమా మీకు? ఇప్పుడు నేను బయటపడడానికి నేను డబ్బులు పెట్టుకు చేస్తున్న సినిమాలు కాబట్టి ఇలాగే వెళ్ళాలి, ఇదే రూల్, ఈ రూలే కరెక్ట్. ఇప్పుడు నేను నా డబ్బులు పెట్టుకుని నేను ఒక సినిమా చేస్తాను, నేను బయటపడడానికి చేస్తాను, నేను సంపాదించడం చేయట్లా. కాబట్టి ఇప్పుడు నేను ఇండస్ట్రీ పీపుల్ని గ్రాప్ చేయాలి, వాళ్ళ దృష్టిలోకి వెళ్ళాలి. కాబట్టి నేను చేసే ప్రయత్నం ఇది నిజం, పచ్చి నిజం. ఓకే, నేను ముందు చెప్పాను, మీరు వేస్తారా తమ్ముళ్ళు? ఖచ్చితంగా వేస్తాను. అది ఆడియన్కి నచ్చేలా. ఇండస్ట్రీకి దగ్గర అవ్వడం అంటే ఆడియన్ ఈ సినిమాని మెచ్చుకోవాలి, అంత ఈజీగా వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయరుగా. మరి ఎవరు సినిమా చేశారు, జనం అంతా బాగుందంటున్నారు అని మైండ్లోకి వెళ్తేనే కదా శ్రీరాజ్ని పిలవండి అని ఒక టాపిక్ వస్తుంది. అవును. నాకు చాలా ఇష్టమైన సినిమాలు ఏంటంటే లవ్ స్టోరీస్, క్యూట్ లవ్ స్టోరీస్, మెలోడియస్ సాంగ్స్తో ఒక అద్భుతమైన ప్రేమ కావ్యాలు, కామెడీ ఫిల్మ్స్, ఇలాంటివి నాకు ఇష్టమైన జానర్స్. ఇవన్నీ డాన్స్ బేస్డ్, మ్యూజిక్ బేస్డ్, ఇవి నాకు ఇష్టమే, ఎందుకంటే అవన్నీ నాకు అవగాహన ఉంది కాబట్టి. ఇవి కూడా ఇష్టమే, బట్ అవి చేయాలంటే మాత్రం బడ్జెట్ ఉండాలి, చాలా మంచి బడ్జెట్ ఉండాలి, హై లెవెల్ టెక్నీషియన్స్ ఉండాలి. చాలా అది పెద్ద విషయం. అది అంత ఈజీగా ఈ బడ్జెట్లో మనం చేసేద్దాం అంటే అవ్వదు, ఫెయిల్ అయిపోతాం, అటు ఇటు కాకుండా అయిపోతాం. ఓకే, అది పరిస్థితి. ఏంటంటే ఇప్పుడు ఈ స్థితిలో ఇదే చేయాలి, ఇలాగే ప్రయోగాలు చేయాలి, ఇలాగే చేస్తున్నాం. ఇక అంటే మూవీని కంప్లీట్ చేయడం ఒక ఎత్తు అయితే, దానికి ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. మరి మీ మూవీకి అంటే మీ క్యాస్టింగ్ లో అంటే లీడ్ చేసినటువంటి సిరి హనుమంత్ ప్రమోషన్స్ లో మీకు సహకరించట్లేదంటే నిజమేనా? సహకరించకపోవడం అంటే ఇప్పుడు ఎవరు ఇండివిజువల్ ఆలోచనలు వాళ్ళకి ఉంటాయి, మనం ఎవరిని గట్టిగా ఫోర్స్ చేయలేము, మాకు ఇది చేయాలి అని వెళ్ళి గొడవ పెట్టుకోలేము. వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ఉంటేనే బాగుంటుంది తప్పితే మనం ఫోర్స్ చేసామో ఇంకోటి ఒక మాట ఆర్టిఫిషియల్గా మాట్లాడినా కూడా అది వర్కౌట్ కాదు. ఆ అమ్మాయి ఎందుకు ఫీల్ అయిందో నాకైతే తెలియదు, నేను ఎందుకు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు, ఆమెకి కాల్ కూడా చేయలేదు, మెసేజ్ కూడా పెట్టలేదు. ట్రైలర్లో లాంచ్ అయినప్పుడు నీ యాక్టింగ్కి చాలా మంచి అప్లాస్ వచ్చిందమ్మా, మంచి ఫ్యూచర్ ఉంటుంది మెసేజ్ పెట్టాను. ఆ తర్వాత అమ్మాయి రానని అన్నారని నాకు తెలిసింది. ఓకే, మా విషయస్ నాకు ఇప్పుడు ఆ అమ్మాయిని పెట్టుకోవడం వల్ల నా సినిమా హిట్ అవుతాను, ఆ అమ్మాయి వచ్చి 4 మాటలు చెప్తే నా సినిమా చూస్తారని ఆ స్టేజ్లో నేను లేదు. నాకున్న స్థాయి, నాకున్న ఇది నేను కాపాడుకోగలను, జనాన్ని నేను ఒప్పించగలను, ఎవరు వచ్చినా చూస్తారు. నాకు చెప్పాల్సిన వాళ్ళు ఎంత గొప్పవాడు చెప్పారో చూసారు నా సినిమా గురించి, వాళ్ళతో పోల్చుకుంటే నాకు పెద్ద మ్యాటర్ కాదు. అందుకే నేను పెద్దగా తీసుకోలేదు. మంచి ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్, మంచి ఫ్యూచర్ ఉన్న ఆర్టిస్ట్. ప్లాన్ చేసుకోవాలి తను ఎలా వెళ్ళాలి, ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతే మంచి ఆర్టిస్ట్. హీరోయిన్ అవుతుందా లేదా తెలియదు కానీ ఆ లైఫ్లో అమ్మాయి ఎవరైనా చెప్పుకోవాలంటే సీరియల్లో కానీ సినిమాలో కానీ నేనే ఫస్ట్ హీరోయిన్ చేసింది. అంటే ఒకటి చెప్పి ఇంకోటి మేకింగ్ చేశారంట, అలా ఏం లేదు, అదేం లేదు. స్టోరీలో చిన్న చిన్న మార్పులు ఎప్పుడైనా జరుగుతాయి. ఇప్పుడు ఒక అమ్మాయికి మనం కమిట్మెంట్ ఇచ్చి ఇలా ఉంటుంది స్టోరీ అని చెప్పాము, ఆ వెళ్తున్న జర్నీలో, ఆ వెళ్తున్న ఇంటెన్స్లో కొన్ని సీన్స్ అలా పడవచ్చు, పడకపోవచ్చు, టేక్ ఆఫ్ వేరేగా ఉండొచ్చు, అవి మారుతాయి, ఒకసారి మారుతాయి. అలాంటప్పుడు ఏంటంటే మీరు పిన్ టు పిన్ ఏం పెట్టారో అదే తీసేయాలంటే నువ్వెవరో చెప్పడానికి, నీ గురించి నేను ఏదో పడితే తీసేసి నిన్ను సాటిస్ఫై చేయాలి. నిన్ను సాటిస్ఫై చేయడానికి కాదు, నేను జనాన్ని సాటిస్ఫై చేయడానికి సినిమా తీస్తాను. సినిమా హిట్ అయితేనే నీకు లైఫ్, కానీ నీకు ఇష్టమైన తీస్తే నీకు లైఫ్ ఎలా వస్తుంది? ఇంట్లో కూర్చొని నువ్వే తీసేసుకో సినిమాలు హ్యాపీగా ప్రశాంతంగా. నేనంటూ ఒకటి ఉన్నాను కదా, నాకంటూ ఒక ఆలోచన విధానం తయారైంది కదా. మిమ్మల్ని పెట్టుకునేటప్పుడు మీకు లేని డౌట్లు ఇప్పుడు ఎందుకు? అదేంటి సడన్ గా నన్ను ఒక చిన్న ఆడిషన్ తో మీరు ఓకే చేస్తారు, ఇంకా నన్ను బాగా చూడాలి కదా మీరు, నాలో ఉన్న ప్రతిభలన్నీ చూడండి అని చెప్పలేదు ఎందుకు నాకు? ఒక దెబ్బ కనుకనే ఓకే సార్ దాన్ని అనేసారు.
అదే ఆ నమ్మకమే ఇప్పుడు ఉండాలి. డైరెక్టర్ అంటే అంత ఈజీగా అడిగింది, ఎంతమందిని హ్యాండిల్ చేసి ఇంతమందితో మీరు ఎంత యాక్ట్ చేస్తున్నారో మాకు ఎంత కావాలో అంతే తీసుకుని జనానికి ఎంత చీకొడతారో జనం తెలుసు కదా, మనకి ఎన్ని చూసాము. ఓవర్ యాక్ట్లన్నీ తగ్గించి ఎంత చూపించాలో అంతే చూపించి ఇన్ని బాధలు ఉంటాయి నాకు, ఇంత ఉంటుంది టెన్షన్ ఒక ఫ్రేమ్ పెట్టినప్పుడు. అవన్నీ వీళ్ళకి ఆలోచన ఉండదు, దాని మాట అనేది ఉండదు. నేను అసలు పట్టించుకోవట్లేదు ప్రతీక్ష కాదు. సో చివరిగా ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది, ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించడం కోసం మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? ఇది సినిమా 23 అనుకున్నానండి, జూలై 23 అనుకున్నాను. ఫస్ట్ ఫిల్మ్ మనమే అనౌన్స్ చేసి మనమే పోస్ట్ చేసి మనమే డేట్ చేసి, బట్ ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్, టెక్నికల్గా కాదు బయట థియేటర్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్, తెలంగాణలో కొన్ని ఓపెన్ అవ్వడం, మల్టీప్లెక్స్ లేకపోవడం 23కి, ఆంధ్రాలో అసలు టోటల్గా 23కి తెరిచే పరిస్థితి లేకపోవడం, ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల కొంతమంది పెద్దల సూచనలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సూచనలు అన్నీ పాటించి 30కి ఇది రిలీజ్ చేయాలని డిసైడ్ చేశాం. ఓకే, జూలై 30కి డ్యామ్ షూర్ ఏ సందర్భం ఎట్టి పరిస్థితుల్లోనూ 30th సినిమా రిలీజ్ అవుతుంది. ఇంకోటి ఏదో అడిగారు ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే, ఇది ఒక మహిళా చిత్రం, అంటే అమ్మాయిల మీద జరుగుతున్న అన్యాయాల గురించి ఎలా ఒక అన్న పాపం అతనికి ప్రభుత్వం కానీ లేకపోతే పోలీసులు కానీ ఎవరు సపోర్ట్ చేయకపోతే, ఇది ఒకటి నోట్ దిస్ పాయింట్, ఓకే, ఎవరు సపోర్ట్ చేయకుండా వాడిని అనాథలా వదిలేస్తే వాడిలో ఉన్న బాధ కసిగా మారి అతను ఏం చేస్తాడు అనేది సినిమా. సో మీ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.